స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దివ్యమోహన్ రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా పిచ్చి పట్టి 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 సినిమా దర్శకుని అవ్వాలనిపించింది, అయ్యాను. ఈ స్టేజ్ మీద ఈ రోజున ఉండటానికి కారణం ఆయనకి ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్ నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత మీ అందరికీ తెలియని విషయం, నా గుండెల్లో ఉన్న విషయం, నాతో నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాంచి నాతో పాటు తిరుగుతున్న నా సహృదయులు, స్నేహితులు, సన్నిహితులు, నా దర్శక డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వివిధ చిత్రాలు చేసిన వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే నేను మీలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. చిరంజీవి గారికి వెళ్ళి నాగబాబు గారు అపాయింట్మెంట్, చిరంజీవి గారు, అరవింద్ గారు ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చారు. నా ఫస్ట్ ఫిలిం సబ్జెక్టు చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వలన ఆయన ఆ టైంలో కాల్ షీట్స్ బిజీగా ఉండటం వలన ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాం. దయచేసి నన్ను క్షమించండి. అందరూ ఏమీ మాట్లాడలేకపోతున్నాను సార్. నేను మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకుంటాను సార్, అంతకంటే ఇంకేం లేదు సార్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నేను హార్డ్ వర్క్, డెడికేషను, మడమ తిప్పని పోరాటం లక్షణాలు నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నమ్మకం అనే మాట నేర్చుకున్నాను. అడిగిన వెంటనే నన్ను ఏమీ కష్టపెట్టకుండా నేను వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యి మేనలుడిని ఇవ్వండి సార్ అని అడిగిన వెంటనే ఆయన వెంటనే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేదు నన్ను. మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, 2-3 రోజులతో వచ్చి కథ చెప్పండి అన్నారు. సరేమని దిగి బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడే చెప్పేస్తారా అన్నారు. వెనగానే నాకు షాక్. అంటే బాగా ఇష్టం ఆయనంటే ఒక గౌరవంతో కూడిన భయం. ఈ గౌరవంతో కూడిన భయంతో వెంటనే అడిగిన వెంటనే ఎలా చెప్పాలి, సో అర్థం కాక సార్ ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని చెప్పి అడిగాను. ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ వెంటనే ఎలా చేశారు, మామూలుగా వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుని చెప్పాను. 15 నుంచి 20 నిమిషాల్లో చెప్పాను. స్టోరీ చెప్పిన వెంటనే ఇంకే మాట లేకుండా నా మీద నమ్మకంతో సాయి ధరమ్ తేజ్ నాకు అప్పచెప్పినందుకు నేను జీవితాంతం ఆయన పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాను. ఇక మా సినిమా విషయానికి వస్తే, రేయ్ షౌట్ ఫర్ సక్సెస్, గెలుపు కోసం అరిచే అరుపు రేయ్ అనేది. సాయి ధరమ్ తేజ్ నాకు దొరికిన ఒక మిస్సైల్. మీరు రేపొద్దున సినిమా థియేటర్లో చూసిన తర్వాత చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారు ముగ్గురు కలిస్తే సాయి ధరమ్ తేజ్ లాగా అనిపిస్తుంటారు మీకు. ఇది అతని మీద ఉంచే బరువు కాదు, అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు. దానిలోంచి వచ్చే ఫలితమే మా సినిమా. ఆ తర్వాత అతను మాకు పవర్ లాగా దొరికారు ఆ రే సినిమాకి, నాకు నా స్క్రిప్ట్కి. సయామిక్ హెయిర్ ఒక ఎనర్జీ లాగా నాకు దొరికింది ఆ అమ్మాయి. అలాగే శ్రద్ధాదాస్ ఒక ఆక్సిజన్ లాగా దొరికింది నాకు ఆ కథకి, ఆ పాత్రకి శ్రద్ధాదాస్ కావాలి. సో ఈ సినిమా జరుగుతున్నప్పుడు నా కష్టాలన్నింటినీ అర్థం చేసుకుని దొరికిన టెక్నీషియన్స్ దొరికారు. వీరందరికీ నేను పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అర్పిత్ రాంకా గారు, గౌతమ్ రాజు గారు దొరికారు, శ్రీధర్ సీపాన దొరికారు, నాకు ప్రేమరక్షిత్ మాస్టర్ దొరికారు, చంద్రబోస్ గారు దొరికారు, చక్రి గారు దొరికారు. ఇది ఒక మ్యూజిక్ ఫంక్షన్. ఈ మ్యూజిక్ ఫంక్షన్కి హీరో చక్రి, హీరోయిన్ లాగా సాహిత్య చిచ్చరపేటకు చంద్రబోస్ గారు. వాళ్ళిద్దరు కాంబినేషనే కాకుండా ఈ సినిమాకి నోయల్ తన ర్యాప్ వర్డ్స్తో అద్భుతమైన క్యారిబియన్ లుక్ తీసుకొచ్చాడు ఈ సినిమాకి. సో వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చే ఆడియో, మా ముగ్గురికి ఆల్రెడీ దేవదాస్ సినిమా ఆడింది, మంచి హిట్ అయింది ఆడియో, మంచి కష్టపడ్డాం అందరం. దానికి ఏమాత్రం తగ్గకుండా భిన్నంగా, అంటే అలా కాకుండా ఇంకో వేరే రకంగా ఈ ఆడియో ఉండబోతుంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.